సుహాసన్. హాయ్ డార్లింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ట్రైలర్ బాగుంది, బ్యాక్ టు బ్యాక్. బట్ కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అయింది. ఏది? మీరు, ఇస్సక్ సేన్ గారు, కార్తిక్ సుబ్బరాజ్ గారు, ఆండ్రియా గారు, సింబు గారు, సత్యదేవ్ గారు, సో మీ అందరినీ పెట్టి 11-12 మంది స్టార్స్తో అసలు ఏం ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేసి, సో దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందన్నా? సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. అది సినిమానా లేకపోతే ఏదైనా అడ్వర్టైజ్మెంట్, అసలు ఏంటి? నేను ఆ రోజు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టా, ఎవర్రా మీరంతా అంటే నాకు తెలియకుండా మీరు ఎలా చేస్తారు, వాళ్ళకి తెలిసి ఉండదు, మిగతా వాళ్ళకి కూడా. అది ఎందుకు వేసారో మరి తెలియదు నాకు కూడా. అది లేదు అసలు, నాకు తెలిసి నేనైతే లేను, మరి వాళ్ళు తెలియదు, అసలు జీరో ఐడియా అది నాకు. ఓకే డన్. అండ్ సోషల్ మీడియాలో కూడా అండ్ ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన తర్వాత అండ్ రెమ్యునేషన్ పెంచారు అన్న టాక్ వస్తుంది. పెంచాలిగా మరి, ఇంక నేను బతకొద్దా? ఇక నేను జూనియర్ ఆర్టిస్ట్ నుంచి వచ్చాను, రోజుకు 100 రూపాయలు తీసుకున్న నుంచి వచ్చాను, తీసుకోవాలనుకుంటాను కదా నేను కూడా. అదే 3,000 నుంచి 3 కోట్ల వరకు అని చెప్పేసి సో టాపిక్ అనమాట. 1000 రూపాయల నుంచి 3 కోట్ల దాకా. సూపర్, థ్యాంక్ యూ. 3 కోట్లు అనేది నెంబర్ నువ్వు చెప్పావు కాబట్టి చెప్పాను, నెంబర్ అది కాదులేండి. ఓకే మణికంఠ గారు, టీజర్ లుక్స్ గుడ్ అండి, ఇంట్రెస్టింగ్ ఉంది. రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఇందాక సాయి రాజేష్ గారు అన్నారు ఎప్పుడైనా వేసేయచ్చు, కాన్ఫిడెంట్గా ఉండండి అని. సో ఎప్పుడు వేస్తున్నారు రిలీజ్ డేట్? ఎప్పుడు సార్? అంటే ఎప్పుడైనా వేసేయచ్చు అంటే థియేటర్లు దొరకాలి కదా సార్. నాకు అంటే మీకు తెలిసిందే కదా సార్, మనం చిన్న స్కేల్లో చేస్తున్నాము. నాకు తెలిసి మోస్ట్లీ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ సార్, నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. ఇది ఆర్హా మీడియా? అవును సార్. సో ఇది ఓటీటీ కోసం చేసిన ప్రాజెక్ట్ అండి, లేదంటే థియేటర్? కంప్లీట్లీ థియేటికల్ ఫిలిం సార్. ఆహా ఈజ్ ఫర్ డిజిటల్ సార్, నాట్ అర్హా. మీకు అర్హా మీడియా సార్ ఇది. మేము థియేటర్ ఫిలిం కోసమే చేసాం ఇది, అసలు డిజిటల్ కంటెంట్ కాదు సార్. సుహాస్ బ్రో హాయ్. హాయ్ బ్రో హాయ్. బాగుంది, అంటే లైక్ ఫేస్ బ్లైండ్నెస్ అనేది కాన్సెప్ట్ ఆల్రెడీ అంటే ఇంప్రెసివ్గా ఉంది. కాకపోతే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు యూజువల్లీ బ్లైండ్నెస్తో ఉండేటప్పుడు విలన్స్ గుర్తుపట్టడం కష్టమే, కానీ హీరోయిన్తో రొమాన్స్ అలా? అది కూడా చాలా బాగుంటుంది సినిమాలో. అంటే ఒక ఎమోషన్ ఉంటుంది నిజంగా, రొమాన్స్లో ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. అంటే ఫేసులు గుర్తుపట్టలేడు, తనతో మాట్లాడేటప్పుడు కానీ, తనని హగ్ చేసుకునేటప్పుడు కానీ ఎలా ఫీల్ అవుతారు అని ఒక క్వశ్చన్ వస్తుంది. అది ఇంక నేను చెప్పకూడదు కానీ, అదే ఇంక టీజరే కదా, ఇంకా చాలా బాగా కళ్ళమ్మడ నీళ్ళు తిరుగుతాయి అలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు. ఓకే.